హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో మహాయుతి తరఫున ప్రచారానికి వెళ్ళి అక్కడ నుంచి ఒక ప్రెస్ నోట్ ఒక జనసేన పార్టీ కార్యాలయం నుంచి రిలీజ్ చేశారు. ఆ ప్రెస్ నోట్లో ఒక అంశం ఏంటంటే ఆర్ఎస్ఎస్ లేని భారతదేశాన్ని పవన్ కళ్యాణ్ గారు ఊహించుకోలేరంట. అండ్ ఆ ప్రెస్ నోట్లో ఆ పర్టికులర్ టాపిక్లో చెప్పింది ఏంటంటే జనసేన పార్టీకి సంబంధించినటువంటి 7 మూల సిద్ధాంతాల్లో ఒకటి ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం, తర్వాత ఎక్కువ మంది పిల్లలు కనీసం 5 నుంచి 6 భాషలు కనీసం బోర్డర్ స్టేట్స్లో ఉన్న భాషలన్నా నేర్చుకోవాలని ఒక మాట చెప్పారు. తర్వాత నాగ్పూర్ దగ్గరికి వెళ్ళేసరికి ఆయన ఆర్ఎస్ఎస్ భవన్ ఇక్కడ ఉంది నాగ్పూర్లో, ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ అని గుర్తుకొచ్చినప్పుడు ఆర్ఎస్ఎస్ లేకపోతే దేశం పరిస్థితి ఏమైపోయేది? విచ్ఛిన్నకారుల శక్తుల్ని, దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తుల్ని ఎదురొడ్డి నిలబడ్డది ఆర్ఎస్ఎస్ అని చెప్పే ప్రయత్నం చేశారు ఈయన. సో ఈ ఆర్ఎస్ఎస్ గురించి పవన్ కళ్యాణ్ గారి హిపోక్రసీ గురించి టాపిక్ మాట్లాడే ప్రయత్నం చేస్తాము. ఫస్ట్ వీ విల్ స్టార్ట్ విత్ పవన్ కళ్యాణ్ గారి హిపోక్రసీ. ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం. పవన్ కళ్యాణ్ గారికి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో 21 సీట్లు పొత్తులో పోటీ చేసే అవకాశం వచ్చింది. పొత్తులో 21 సీట్లు, అందులో 21కి 21 గెలిచారంటున్నారు. 100% స్ట్రైక్ రేట్, 175 స్థానాల్లో 21 గెలిస్తే 100% స్ట్రైక్ రేట్ అనేసి ఆయన చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ 100% స్ట్రైక్ రేట్లో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జనసేన పార్టీ నుంచి 3 ప్రాంతాల్లో ఉన్నారు. ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికైన వాళ్ళు ఉన్నారు, గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లా నుంచి ఎన్నికైన వాళ్ళు ఉన్నారు, రాయలసీమ ప్రాంతం నుంచి ఎన్నికైన వాళ్ళు ఉన్నారు. సో ఉత్తరాంధ్ర నుంచి, కోస్తా ప్రాంతం నుంచి, రాయలసీమ ప్రాంతం నుంచి 3 ప్రాంతాల నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు ఉండగా ఈయన ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం కదా, అన్ని ప్రాంతాన్ని సమానంగా గౌరవించే వ్యక్తి కదా. మరి అన్ని ప్రాంతాలని సమానంగా గౌరవించే వ్యక్తి అయితే 3 మంత్రి పదవులు వచ్చాయి వీళ్ళకి పొత్తులో. 3లో 2 గోదావరి జిల్లాలకు ఇచ్చుకున్నాడు. తూర్పు గోదావరికి ఒకటి, పశ్చిమ గోదావరికి ఒకటి ఈయన తీసుకున్నాడు. పిఠాపురం నుంచి పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థిగా. అది ఉమ్మడి ఈస్ట్ గోదావరి కిందికి వస్తుంది, లేకపోతే ఇప్పుడు కాకినాడ జిల్లా కిందికి వస్తుంది. ఇంకొకటి మనకు నిడదవోలు నుంచి టూరిజం శాఖ మంత్రిగా కందుల దుర్గేష్ గారికి ఇచ్చుకున్నారు. ఇంకోటి ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి నాదెళ్ల మనోహర్ గారికి ఇచ్చుకున్నారు. మరి ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం అనే పెద్ద భావన మీలో ఉన్నప్పుడు 3 మంత్రి పదవులు వచ్చినప్పుడు ఒకటి మీరు తీసుకొని ఒకటి రాయలసీమకి ఇచ్చి ఒకటి ఉత్తరాంధ్రకి ఇవ్వచ్చు కదా. ఉత్తరాంధ్ర నుంచి కూడా ఎమ్మెల్యే ఉన్నారు కదా మీకు, రాయలసీమ నుంచి కూడా 2 ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. మరి మీ ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం అనే ఈ పెద్ద స్లోగన్ చెప్తున్నారు కదా మీరు. మంత్రి పదవులు డిస్ట్రిబ్యూషన్ అప్పుడు ఈ ప్రాంతీయతను ఎందుకు కన్సిడర్ చేయాలా? ఎందుకు 3 కోస్తా ప్రాంతం వాళ్ళకే, అందులో 2 మీ సొంత సామాజిక వర్గానికి మీరు ఇంకొకళ్ళు ఇచ్చుకున్నారు. వేరే సామాజిక వర్గాలు లేవు. కులాలను గౌరవించే విధానం అంటారు. వెన్ ఇట్ కమ్స్ టు పదవులు మొత్తం దీని మీద వేరే వీడియో చేస్తా. జనసేన పార్టీ కూటమిలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులకు ఎంత ప్రయారిటీ ఇచ్చుకుంటుంది, ఒక కులానికి సంబంధించిన పార్టీగా ఎలా మారుతుందనే వీడియో నేను చేస్తా త్వరలో. సో దాని మీద ఇన్ఫర్మేషన్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. సో ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం అన్నప్పుడు మీకు 21కి 21 గెలిచినప్పుడు 3 ప్రాంతాలకు 3 మంత్రి పదవులు ఇవ్వచ్చు కదా. ఎందుకు గోదావరి జిల్లాలో ఆ జిల్లాకు ఒకటి, ఈ జిల్లాకు ఒకటి, ఉమ్మడి గుంటూరు జిల్లాకు ఒకటి ఇచ్చుకున్నారు? అంటే ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం జస్ట్ స్లోగన్స్లో మీ పార్టీ ప్రిన్సిపల్స్లో పెట్టుకునే దానికి ఉంటుంది. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఇంప్లిమెంటేషన్ ఇలా కొన్ని పదవులు వస్తే ఆ కొన్ని పదవులు కూడా మనకు అనుకూలంగా ఉండే ప్రాంతాలకు ఇచ్చుకోవడము, అందులో వేరే ప్రాంతాలని కంప్లీట్గా ఇగ్నోర్ చేసేటవి, ఇదేనా ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం అంటే? 5-6 భాషలు నేర్చుకోవాలంటారు పవన్ కళ్యాణ్ గారు. సామాన్యుడికి సరైన విద్య అందట్లా. అండ్ మీ కూటమి పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు, ఆయన విద్యని సమూలంగా ప్రైవేట్ పరం చేసేస్తున్న వ్యక్తి. ఉన్న ఇంగ్లీష్ మీడియం విద్యని మీరే అపోజ్ చేశారు. మన నుడి మన నది అని చెప్పి ఇంగ్లీష్ మీడియం వద్దు తెలుగులోనే ఉండాలని మీరే అపోజిషన్లో ఉన్నప్పుడు చెప్పారు. ఇప్పుడేమో 5-6 భాషలు నేర్చుకోండి. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేస్తే గవర్నమెంట్ స్కూల్స్లో దాన్ని ఘోరంగా వ్యతిరేకించిన మీరు ఇప్పుడు ఎక్కడికో మహారాష్ట్రకి వెళ్ళి మాట్లాడతారు. మీరు అక్కడ 4-5 భాషలు ఇక్కడ ఉన్న ఇంగ్లీష్ మీడియంని నేర్పించవచ్చు కదా. పేద ప్రజలు ఇంగ్లీష్ మీడియం చదువుకోవద్దా? మీ పిల్లల యొక్క ఓక్రిడ్జ్లో చదవద్దా? మీ పిల్లలేమో ఓక్రిడ్జ్లో ఇంగ్లీష్ మీడియం చదవచ్చు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో. కానీ సామాన్య మానవుడి పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే తప్పు. మన నుడి మనది అక్కడ గుర్తుకొస్తుంది మీకు. అక్కడ ఇంగ్లీష్ మీడియం అపోజ్ చేస్తారు. మీ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదువుతారు. మళ్ళీ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంకి వెళ్ళినప్పుడు 5-6 భాషలు నేర్చుకోవాలి ప్రతి ఒక్కళ్ళని చెప్తారు. అందులో కనీసం బోర్డర్ స్టేట్స్లో ఉన్న లాంగ్వేజ్ అయినా నేర్చుకోవాలంటారు. ఇది ఎక్కడ హిపోక్రసీ? నిజంగా మీరు 5-6 భాషలు నేర్చుకోవాలనుకున్నప్పుడు ఇంగ్లీష్ మీడియాన్ని స్వాగతించాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినప్పుడు దాన్ని ఎందుకు స్వాగతించలా? అక్కడెందుకు మీ ఆ పాలసీని ఎందుకు అడ్డు తగలాల్సి వచ్చింది? మీరు సమాధానం ఉండదు. మళ్ళీ తర్వాత ఆర్ఎస్ఎస్ గురించి చెప్పింది ఏంటంటే
దేశం విచ్ఛిన్న శక్తుల నుంచి దేశం విడిపోకుండా దేశాన్ని కాపాడుతుంది ఆర్ఎస్ఎస్ అంటారు. పవన్ కళ్యాణ్ గారు, మీకు చారిత్రక నేపథ్యం తెలియదు ఆర్ఎస్ఎస్ ఎలాంటి సంస్థ అనేది ఒకటి. నెంబర్ 2, మీరు బీజేపీతో ఉన్నారు కాబట్టి బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ కాబట్టి మీరు బీజేపీ కాళ్ళు కడిగి నెత్తిని చల్లుకోవాల్సింది, మీకు వేరే ఆప్షన్ లేదు. అండ్ మీరు పొత్తులో బీజేపీతో లేకపోతే మీరు ఎమ్మెల్యే కావాలనేది మీకు క్లారిటీ ఉంది. అండ్ మీరు పార్టీ పెట్టిన దగ్గర నుంచి 2014 నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే ఇంకా కొద్ది కాలం ఒక ట్రాన్సిషన్ ఫేజ్ 2018 నుంచి 2019 ఎలక్షన్స్ వరకు చూసుకుంటే అప్పుడు మాత్రమే మీకు అంబేద్కర్ గారు, తర్వాత చేగవీర కాన్షీరామ్ గారు, మాయావతి గారు, పెరియార్ గారు, ఎంజీఆర్ గారు వీళ్ళందరూ కనిపించారు. తరిమేళ నాగిరెడ్డి గారు, గద్దరన్న వీళ్ళందరూ కనిపించారు మీకు ఆ 2018 నుంచి 19 మధ్యకాలంలో ఎలక్షన్లు అయ్యే వరకు. తర్వాత మీరు మళ్ళీ మీ మనవాదపు సిద్ధాంతం వైపు ఇంక్లైన్ అయిపోయి అటు వెళ్ళిపోయారు. సో మీరు ఆర్ఎస్ఎస్ని పొగడకుండా ఉంటారని నేనేం అనుకోవట్లేదు. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి హత్యకు పాల్పడిన వ్యక్తి నాథూరామ్ గాడ్సే ఫ్రమ్ ఆర్ఎస్ఎస్. అండ్ ఇదే ఆర్ఎస్ఎస్ని మొట్టమొదటి మీరు చెప్తున్నటువంటి అందరికీ తెలిసినటువంటి లోహ పురుష్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ ఇంటిగ్రేషన్ కోసం ప్రిన్స్లీ స్టేట్స్ మొత్తాన్ని 560+ ప్రిన్స్లీ స్టేట్స్ని వాళ్ళతో సఖ్యతగా మాట్లాడి దేశంలో కల్పించి ఈ భారతదేశం ఈరోజు ఉన్న ఈ షేప్ వచ్చేదానికి కారకుడు సర్దార్ పటేల్ గారు. ఆయనే స్వయాన ఆర్ఎస్ఎస్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కింద బ్రాండ్ చేసి దేశంలో బ్యాన్ చేశారు ఆయన. దేశంలో మొట్టమొదటిసారిగా ఒక బ్యాన్కి గురైన సంస్థ ఆర్ఎస్ఎస్. అలాంటి సంస్థను పట్టుకొని దేశం ఏమవుద్దో అంటారా? దేశం కోసం, స్వాతంత్రం కోసం పోరాడిన హిందూ ముస్లిమ్స్ మధ్య జరుగుతున్న గొడవల్ని కంట్రోల్ చేసే క్రమంలో గాంధీ గారు ముందుకెళ్తూ ఉంటే అలాంటి మహనీయుడిని పొట్టను పెట్టుకున్న సంస్థ ఆర్ఎస్ఎస్. అలాంటి సంస్థ దేశాన్ని విచ్ఛిన్నం కాకుండా కాపాడుతుందా? అసలు నేషన్ బిల్డింగ్లో పోస్ట్ ఇండిపెండెన్స్ నేషన్ బిల్డింగ్లో ఆర్ఎస్ఎస్ రోల్ ఏంటండి? అసలు ఆర్ఎస్ఎస్ రోల్ ఏంటి? సమాజంలో నిచ్చెన మెట్ల వ్యవస్థను కంటిన్యూగా ముందుకు తీసుకెళ్ళి బ్రాహ్మణవాదాన్ని ముందుకు తీసుకెళ్ళటం తప్ప, బ్రాహ్మణుల ఇంట్రెస్ట్ కాపాడటం తప్ప, తర్వాత కొద్దిమంది బనియాలను కలుపుకొని ముందుకెళ్ళటం తప్ప. అసలు ఆర్ఎస్ఎస్ పాత్ర ఏంటి దేశంలో? ఆర్ఎస్ఎస్ దేశానికి చేసిన మేలు ఏంటి అసలు చెప్పగలరు? ఒకటి రెండు ఏమన్నా? దేశాన్ని కులాలుగా, ప్రాంతాలుగా, మతాలుగా విడగొట్టి రాజకీయం పబ్బం గడుపుకునే సంస్థను పట్టుకొని మీరు దేశాన్ని విచ్ఛిన్నం చేస్తుందే వీళ్ళు కదా. దేశంలో కుల కలహాలు, మత కలహాలు రేపెడుతుందే వీళ్ళు కదా. ఇలాంటి వాళ్ళని పట్టుకొని వీళ్ళు లేకపోతే దేశం లేదు, దేశ సమగ్రత కోసమే వీళ్ళు ఎవరు అసలు? వీళ్ళు ఎమ్మెల్యేలా, ఎంపీలా? వీళ్ళకి ఏమైనా పేటెంట్ రైట్స్ ఉందా దేశం మీద? వీళ్ళు ఎవరు అసలు దేశాన్ని కాపాడేదానికి? వీళ్ళకి ఏమైనా భారతదేశం మొత్తం పేటెంట్ సర్వాధికారాలు ఏమైనా ఇచ్చింది ఆర్ఎస్ఎస్ వాళ్ళకి? మీకు నచ్చితే నచ్చచ్చు, అది కూడా రాజకీయ అవసరాల కోసం మీకు నచ్చి ఉండొచ్చు. కానీ అది లేకపోతే దేశం విచ్ఛిన్నం కాకుండా ఆపగలుగుతున్నారు వీళ్ళు అనే మాట ఏంటి అసలు? భారతదేశంలో పర్టికులర్లీ ఆంధ్రప్రదేశ్లో లేని వాసనల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పరిచయం చేసే పని చేయొద్దు. మీరు రాజకీయంగా ఎప్పటికన్నా దోషిగా నిలబడతారు ఆంధ్ర సమాజం ముందు ఇలాంటి ప్రకటనలు చేసి. ఇలాంటి దేశంలో మొట్టమొదటి హత్యకు పాల్పడిన సంస్థను పట్టుకొని, మహాత్మా గాంధీని చంపిన సంస్థను పెట్టుకొని మీరు దేశాన్ని విచ్ఛిన్నకారుల నుంచి కాపాడుతుందనే మాట మాట్లాడటం ఏదైతే ఉందో, మీకు చరిత్ర మీద అవగాహన లేకుండా ఉండాలా? లేకపోతే వాళ్ళ అవసరాలు రీత్యా వాళ్ళని పొగిడే పనిలో ఉన్నారన్న అనుకోవాలా? సో మీ ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం మీకు మన క్యాబినెట్ సీట్స్ అలొకేషన్లో తెలిసిపోయింది. ఉత్తరాంధ్రకు లేదు, రాయలసీమకు లేదు. ఎక్కడ ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం? 5-6 భాషలు నేర్చుకోవాలంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ని గవర్నమెంట్ స్కూల్స్లో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ తీసుకొస్తే దాన్ని ఆపేసిన ఘనత మీది. అప్పుడు అందరు తెలుగులో మాట్లాడాలంట. ఇప్పుడు మహారాష్ట్రకి వెళ్ళి మాత్రం వీళ్ళు 5-6 భాషలు నేర్చుకోవాలంటారు. వీళ్ళ పిల్లలు మాత్రం జాగ్రత్త ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలా? ఏంటి హిపోక్రసీ అసలు? అంటే దేశంలో మొట్టమొదటిసారిగా ఒక మహాత్మా గాంధీ గారిని మర్డర్ చేసిన వ్యక్తి ఉన్న సంస్థని పట్టుకొని దేశాన్ని విచ్ఛిన్నం కాకుండా కాపాడుతుంది. ఆర్ఎస్ఎస్ లేని భారతదేశాన్ని ఊహించుకోలేడంట. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్రతిరోజు ప్రతి ఒక్కళ్ళకి ఇంట్లోకి వచ్చి కూడి పెడుతున్నారేంటి? లేకపోతే ఆర్ఎస్ఎస్ వాళ్ళు అందరికి చదువు నేర్పిస్తున్నారా? లేకపోతే అందరికీ ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారా? ఒక్క మాట నాకు చెప్పండి పవన్ కళ్యాణ్ గారు, మీ పిల్లలు ఎప్పుడైనా ఆర్ఎస్ఎస్ శాఖకి వెళ్ళారా? మీకు నిజంగా ఆర్ఎస్ఎస్ మీద అంత గౌరవం ఉంటే ఆర్ఎస్ఎస్ శాఖకు మీ పిల్లల్ని పంపండి, మీ కుటుంబంలో పిల్లల్ని పంపండి. లేకపోతే సోకాళ్ళు పెద్ద బీజేపీ లీడర్స్ వాళ్ళ పిల్లల్ని పంపమానండి. మీలాంటి పెద్దోళ్ళు, డబ్బున్న వాళ్ళ పిల్లలు మాత్రం జాగ్రత్తగా ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలా, అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలా.
కానీ సామాన్య ప్రజల పిల్లలు, పేద పిల్లల ప్రజలు మాత్రం మీరు చెప్పే ఇలాంటి మాటలని ఆర్ఎస్ఎస్లోకి వెళ్ళిపోయి శాఖలు వెళ్ళి కర్ర పట్టుకొని దీని దేశం కోసం తిరుగుతూ ఉండాలి. ఇదేనా మీ లెక్క? ఇప్పుడు మీరు చెప్పబోయే లెక్క జాయిన్ చేయండి. మీకు నిజంగా ఆర్ఎస్ఎస్ మీద అంత గౌరవం ఉంటే, అంత చిత్తశుద్ధి ఉంటే, మీరు నిజంగా మనసా వాచా కర్మేణ మీరు నిజంగా దాన్ని నమ్మితే, ఆర్ఎస్ఎస్ లేకపోతే దేశం లేని దేశాన్ని ఊహించలేని అంటున్నారు కదా, మీ పిల్లల్ని ఆర్ఎస్ఎస్ శాఖ పంపండి, మీ కుటుంబ సభ్యులు పంపండి, సినిమాలు ఆపేసేసి. ఎందుకు సార్ ఇలాంటి మిస్లీడింగ్ మాటలు చెప్తారు? ఇప్పటికే ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ పోడు పడలేక దేశంలో కులాలు, మతాలు, ప్రాంతాలుగా తన్నుకు చచ్చే పరిస్థితిని క్రియేట్ చేస్తున్నారు ఈ బీజేపీ వాళ్ళు రాజకీయ స్వలాభం కోసం. మళ్ళీ అందులో మీరు ఆ నిప్పులో పెట్రోల్ పోసే పని ఎందుకు చేస్తున్నారు మీరు? సమాజం మిమ్మల్ని అంత ఈజీగా మర్చిపోదు సార్. 2029 ఎన్నికల్లో చూడండి, మీరు ఇలాంటి స్టేట్మెంట్సే ఇచ్చుకుంటా వెళ్ళండి, చూడండి ఏం జరుగుద్దో. అండ్ మీరు ప్రాంతీయతను విస్మరించిన జాతివాదం, కనీసం నెక్స్ట్ క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో ఉన్న ఉత్తరాంధ్రకు మంత్రి పదవి, రాయలసీమకు మంత్రి పదవి ఇచ్చి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి ఫస్ట్. ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం కదా. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ 3 ప్రాంతాలు ఉన్నాయి ఆంధ్రాలో. మీకు మూడు మంత్రి పదవులు ఉన్నాయి. చంద్రబాబు గారితో మాట్లాడి ఇమీడియట్గా ఉత్తరాంధ్రకు ఒక పదవిను, రాయలసీమకు ఒక పదవి ఇప్పించండి. 2 మంత్రులతో రాజీనామా చేసి మీ పార్టీకి సంబంధించిన వాళ్ళని ఆ పని చేయరు. మళ్ళీ బయటికి వెళ్ళి మాత్రం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇది హిపోక్రసీ. థ్యాంక్ యూ.